ఏంటంటే వారు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక నీవు వారిని కాపాడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు ఇంకా అనేకమైనటువంటి గొప్ప కార్యములు మనందరి జీవితంలో జరిగించును గాక. మనల్ని తన రాకడలో ఎత్తిపెట్టుకొనును గాక. తన రాకడలో మనందరం ఎత్తబడుదుము గాక. ఈ రోజున అనేకమైనటువంటి వారందరూ కూడా రక్షింపబడి ప్రభు సన్నిధానానికి వచ్చుదురుగాక. ప్రభు మందిర ఆవరణంలో మనందరము చేరుదుముగాక. మన ప్రాంత వాసులందరినీ ప్రభు రక్షించునుగాక. ప్రతి ఒక్కరికి నా దేవుడు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఈ ఎండ తీవ్రతను ప్రభు తగ్గించునుగాక. ఆమేన్. మంచిది. రేపటి మంగళవారం రోజున మన ప్రియులు యోసేపు గారు పెద్దవారు వారి ఇంటి దగ్గర ఈ శ్రమకాల దినాలలో వారు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వారు కుటుంబం తరపున ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడుతుంది. అది వారి ఇంటి దగ్గర కాదు, మన సన్నిధానంలోనే అయ్యారు మన చర్చిలోనే రేపు సోమవారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మంగళవారం నాడు మన ప్రియులు యోసేపు గారి ప్రార్థన కూడిక ఇక్కడ జరుగుతుంది. సోమవారం నాడు రాత్రి మన ప్రియులు బేబమ్మ గారి కుటుంబం తరపున శ్రమకాల దినాల కూడికలో ఇక్కడే సోమవారం నాడు రాత్రి ప్రార్థన కూడిక జరుగుతుంది. వీటన్నిటిని మీరు మనసు ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు మందిరానికి రావాలని ప్రభు పేరిట దైవజనుడిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నారు. అందరికీ వందనాలండి. మంచిది. రండి వాక్య సందేశానికి మనం వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఒక మాట మీతో జ్ఞాపం చేసి నేను ముందుకెళ్తాను. చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచన భాగం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ చరణంలో లేదంటే 7వ వచన భాగంలో రాబడిన మాట 273. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును మన వెనుకడులో ఫలాభివృద్ధి చేయనుగాక, దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి శ్రమకాల దినాలు. 40 దినాల లెంట్ డేస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ లెంట్ డేస్లో ఇంచుమించు మనము ఈ ఆదివారం ఈ లెంట్ దాని గురించి ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా దేవత దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఇది ఈ శ్రమకాల దినాలలో ప్రభు మందిరంలో ఎవరైతే చేరి కూడి ఆరాధిస్తారో ఈ లెంట్ దినాలలో ఇది 3వ ఆదివారముగా పరిగణలోనికి తీసుకోబడుతుంది. దేవునికి స్తోత్రం. అనగా ఈ 40 దినాల శ్రమకాల దినాలు ప్రారంభమయ్యి ఈ 3వ ఆదివారం రోజున మనము ప్రభు మందిరంలో ఉన్నామంటే ఇంచుమించు ఒక 15 రోజులు మన ముందు గడిచిపోయాయి. ఇంకా మహా అయితే ఒక 25 రోజులు మాత్రమే మన మధ్యలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఈ శ్రమకాల దినాలలో యేసు ప్రభుల వారు మన కొరకు చేసినటువంటి ఆ శ్రమ ఎంత గొప్పదో ఆలోచించి అన్వేషించి అన్వయించుకొని ప్రభువులో చాలా శ్రద్ధగా ఎదగడానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఈ 40 దినాల శ్రమకాలాలు. దేవునికి స్తోత్రం. నన్ను మాట చెప్పనివ్వండి. ఈ రోజున కుటుంబం తరపున ఎవరైతే కష్టపడుతున్నారో అది ఆయన కొరకే శ్రమ పడుతున్నారని కాదు, కష్టపడుతున్నారని కాదు, ఆయన కొరకే సంపాదిస్తున్నారని కాదు. ఒక యజమానుడు సంపాదిస్తున్నాడంటే, ఒక యజమానురాలు కష్టపడుతున్నారంటే వారిరువురు కూడా కష్టపడేది ఎవరి కోసం అంటే తన ఇంటి కోసం. హల్లెలూయా. తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన ఇంటి యొక్క ఒకవేళ వరకు ఎదుగుదల కోసం. అలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పడినటువంటి శ్రమ, ఆయన మోసినటువంటి సిలువ, ఆయన యొక్క శరీరం అంతా కూడా ఎందుకు నలగొట్టబడిందంటే, ఆయన యొక్క తల మీద ఆ ముండ్ల కిరీటం ఎందుకు పెట్టబడిందంటే, ఆయన మీద ఎందుకు పిడుగుతులు గుద్దారంటే అది ఆయన కొరకు కాదు, తన ప్రజలైనటువంటి మనందరి కొరకు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన పడినటువంటి శ్రమ క్రైస్తవులుగా ముందు మనకు అర్థం కావాలి. ఆమేన్. ఆమేన్. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
తండ్రి ఎందుకు కష్టపడుతున్నాడో పిల్లలకు అర్థమైందనుకోండి, ఆ పిల్లలు తల్లిదండ్రులను శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, అర్థం చేసుకొని తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. తండ్రి ఎందుకు కష్టపడుతున్నాడో ఆ పిల్లలకు అర్థం కానంత వరకు తల్లిదండ్రులను అపార్థం చేసుకునే పిల్లలుగానే బ్రతుకుతారు. ఆమె నేను అంటాను, ఈ రోజున పరిశుద్ధ గ్రంథమును బైబిల్ చేత పట్టుకొని ప్రభు మందిరంలో చేరువచ్చిన మనందరం కూడా మంచివారమే అనొచ్చు, తప్పలేదు. కానీ యేసుక్రీస్తు వరకు ప్రేమ అర్థం కాకపోతే ఎంత భక్తి చేస్తే ఏంటి, ఎంతగా బైబిల్ పట్టుకుంటే ఏంటి, ఎన్ని దినాలు దేవుని మందిరములకు వస్తే ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం. మనకు ఆయన ప్రేమ అర్థం కావాలి, ఆయన శ్రమ అర్థం కావాలి, ఆయన కృప అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. నాదో చిన్న మాట, ఎవరేమనుకోపోతే కమలాకర్, అమూల్య, కంఫరెంట్ రావాలి, ముందుకు రావాలి. దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కూర్చోవాలి, కింద కూర్చో. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు, సేవకులు కాబట్టి, మొక్కాయి వంగనేది మీ అందరికీ తెలిసినట్టుంది, కొద్దిగా గట్టిగా చెప్పండి. మొక్కాయి వంగనేది నన్ను వంగ తీశారు కాబట్టి ఈరోజు ఇంత నిటారుగా ఉన్నా, లేదంటే ఎప్పుడో గూను వచ్చేది. గూను అంటే అర్థం ఏంటంటే బయట చెడు అలవాట్లకు లోకంలో పడి తిరిగేటువంటి వాడిని. దేవునికి స్తోత్రం. ఓకే, ఇది మన సంగతి కాదు, కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో సమూయేలు గారైనటువంటి ఆయన చేత దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా రాయబడిందని అడిగితే, ఇదిగో 22వ అధ్యాయము 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. బాగా వినాలి, మనకంటూ శ్రమలు వస్తున్నాయి, అది సహజమే. మనకంటూ ఇబ్బందులు వస్తున్నాయి, సహజమే. మన జీవితాల్లో ఎన్నో శ్రమల పాలవుతున్నా సహజమే. అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం, సహజమే. నేను అంటాను, శ్రమలు అనేవి, కష్టాలు అనేవి మనుషులు కాకుండా మ్రాళ్ళకు వస్తాయా అని అడిగితే, మ్రాళ్ళకు రావు, కానీ మనుషులకు మాత్రమే వస్తాయి. కారణం ఏంటంటే ఈ మనుషులు తట్టుకోగలరు, ఈ మనుషులు ఏదైనా చెప్పుకోగలరు. ఏదైనా దేవుని సన్నిధానంలో చేరి, ప్రభువా నాకు కష్టం వచ్చింది, ప్రభువా నాకు బాధ వచ్చింది, ప్రభువా నేను ఇంతగా చింతపడుతున్నాను అని చెప్పుకోవడానికి, ప్రభు మందిరంలో చేరి ఆయన ప్రార్థన చేయడానికి, అడగడానికి ఒక మనుషునిగా ప్రభు మనకి ఎంతగానో అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అనేకమైనటువంటి మనుషులందరూ కూడా నశించిపోతుండగా, అనేకమైన బలహీనపడుతుండగా, అనేక మంది మరణానికి వెళ్ళిపోతుండగా, అగ్నిగుండానికి వెళ్ళిపోతుండగా, పాతాళంలోనికి చేరువవుతుండగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా మనము వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇది మన బాధ్యత. ఇందాక రాజేంద్రమ్మ గారు చెప్పారు, అయ్యా విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలియజేస్తాను. ఇది మన బాధ్యత, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మనకు విధేయత, విలువ. మన వారిని కాపాడుకుంటలో ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి బహుమానం. దేవునికి స్తోత్రం. చాలా మంది చూస్తే తమ పిల్లలు పాడైపోతుండగా తల్లిదండ్రులు చెప్పిన వినకపోతే ఇరుగువారు పొరుగువారు చెప్తారు, ఎరా మీ అమ్మ నాన్నగారు అంత కష్టపడి పెంచుతుంటే నేను అంతగా ఆ ప్రయోజకం చేయడానికి ఇష్టపడతా ఉంటుంటే వారి మాట వినకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతావేంట్రా, తాగుబోతుగా ఉంటావేంట్రా, తిరుగుబోతుగా ఉంటావేంట్రా, ఇష్టానుసారంగా తిరుగుతావేంట్రా, మానే ఈ అలవాట్లను మానేసి తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకో, నీ భవిష్యత్తు ఎంత బాగుంటుందని తల్లిదండ్రులు చెప్తున్న వినకపోతే ఇరుగువారు పొరుగువారు, బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు మాట్లాడతారు, వాళ్ళు చెబుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కొంతమంది ఎంత చెప్పినా వినరు. వింటారా? ఎంత చెప్పినా వింటారండి. కొంతమంది చెప్పినా వాళ్ళు ఏమంటారంటే మాకు తెలియదా, మేము పెద్దవాళ్ళం కాదా? మంచిదే, మీరు పెద్దవారే, మీరు ఎదిగిన వారే. కానీ ప్రభు వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలించుకుంటే, మన జీవితాన్ని పరిశోధనలోకి వెళితే మన జీవితం ఎలా ఉందో ఆ వాక్యపు వెలుగులో ప్రభు మనతో మాట్లాడతారు. నాన్న నీ జీవితం బాగాలేదు, సరిచేసుకో. ఒక మాట జీవితం చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచన భాగం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచన భాగం. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో
అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రియారా, దేవుని జనాంగమా, నా ప్రియ కుమారులా కుమార్తెలారా, నా మాట వినండి. ఏంటో అని అడిగితే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయం వరకు రాయబడిన 7 సంఘాలలో మొదటి సంఘానికి నా దేవుని లేక. ఏంటా మాట అంటే తెలుసా? అది ఏ సంఘానికి తెలియజేస్తారంటే ఎఫెసీలో ఉండేటువంటి సంఘమునకు తెలియజేస్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఎఫెసీ సంఘంలో వారికి ఉన్నటువంటి ప్రేమ అంత ఇంత కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన బ్రతికినటువంటి దినాలలో యేసు ప్రభు అతన్ని ఎప్పుడైతే పట్టుకొని మారు మనసునిచ్చి తన బ్రతుకును మార్చి సరిచేసి దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తునిగా చేయబడిన తర్వాత అతను ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళాడో, ఏ ఏ దేశాలకైతే వెళ్ళాడో ఆ వాడ ప్రయాణం అంతా చేశాడో. ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళగానే అక్కడ అనేక మంది యేసు ప్రభు అంటే ఎరగక, యేసు ప్రభు అంటే తెలుసుకోలేక, యేసు ప్రభుని ఆరాధించలేక, నిజమైన దేవుడు ఎవరో గుర్తెరగక, తమకుండేటువంటి జ్ఞానము, తమకుండేటువంటి ఆ అవగాహన వీటన్నిటిని బట్టి ఇష్టానుసారమైనటువంటి మార్గములలో వారు వెళ్ళిపోతూ ఉండగా వారు ఎఫెసీలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను బోధించాడు అపోస్తలుడైనటువంటి పౌలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సువార్త ప్రకటించగానే వారందరూ కూడా తెలుసుకున్నారు యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే మన కొరకు రక్తాన్ని కార్చాడు, యేసు ప్రభువే మన కొరకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, యేసు ప్రభువే ఆయన మరణించాడు, యేసు ప్రభువే తిరిగి లేచాడు, యేసు ప్రభువే త్వరలో రానయ్యున్న దేవుడని ఎఫెసీలో ఉన్న సంఘం అంతా కూడా తెలుసుకొని అవగాహన చేసుకొని యేసు ప్రభుని ఆరాధించడం, ఆయన నామను గొప్ప చేయడం వారు ఎంతగానో ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. రాను 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 వారి భక్తి జీవితం ఏమైపోయిందంటే మాకన్నీ తెలిసిలే, మేము చేసేదే కరెక్ట్, మేము చెప్పేదే కరెక్ట్, మేము ఏదైతే చేస్తున్నామో అది అవలంబించాల్సిందే, అది నేర్చుకోవాల్సిందే అనే స్థాయికి దిగజారిపోయారు. రాను రాను ఆ సంఘంలో ఏమి తగ్గిపోయిందో తెలుసా? ప్రేమ తగ్గిపోయింది. చెప్పండి, ఏం తగ్గిపోయింది? ఏమి తగ్గిపోయింది? మత్తయి సువార్తలో రాయబడిన మాట, అనేక మందిలో అక్రమము విస్తరించుట చేత అనేక మందిలో ఏం తగ్గింది? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఏమైపోయింది? ప్రేమ ఏమైపోయింది? కొంతమంది బలహీనలు చూడండి, కొంచెం బలహీనంగా ఉన్నవారికి డాక్టర్ ఏమంటారంటే, అమ్మ కొంచెం ఆ తల్లి గారికి వేడి వేడి ఇడ్లీ పెట్టండి, కొంచెం వేడి టిఫిన్ పెట్టండి అమ్మా, కొంచెం ఆ వేడి వేడి అన్నం కలిపి పెట్టండి. ఎందుకంటాడు ఆయన? చల్లారిపోతే తినబుద్ధి కాదు. అది చల్లారిపోయిన తర్వాత అది మనసుకి ఇష్టం ఉండదు, లోపలికి వెళ్ళదు, వెళ్ళినా అది కార్యం చేయలేదు. నేను అంటాను, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చూపించినటువంటి ప్రేమ తగ్గిపోయిందనుకో, యేసు ప్రభుని ఎలా ఎదుర్కోగలం? యేసు ప్రభుని ఎలాగ రుచి చూడగలం? యేసు ప్రభు దగ్గరికి ఎలా రాగలం? ఈ రోజున చాలా మందిలో నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది. నాకు క్షమించాలి. క్రైస్తవులుగా మనకే ప్రేమ ఏంటో అర్థం కావట్లా, దేవుని భక్తి ఏంటో అర్థం కావట్లా, భయం ఏంటో అర్థం కావట్లా, యేసు ప్రభుని ఎలా ఆరాధించాలో అర్థం కావట్లా. ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పగలం? ఇర్మియా గ్రంథంలో రాబడిన మాట ఏంటంటే, తల్లి ఎలాంటిదో బిడ్డ కూడా అలాంటిదే సామెత నానుడి మన జీవితాల్లో ఉంది. ఆమె ఇంకోసారి చెప్పమంటారా? తల్లి చేలో మేస్తే, వెరీ గుడ్ వెరీ గుడ్, తల్లి చేలో మేస్తున్నారుకో తన బిడ్డలు కూడా ఎక్కడ మేస్తారు? మా అమ్మే చేలోకి వెళ్ళింది, శుభ్రంగా మేస్తుంది, ఏం తింటే తప్ప అని చెప్పి ఆ తల్లి వెనకాల అడుగుజాడలో నడవదా బిడ్డ? తల్లి చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా? అది కూడా చేలోనే. అంటే ఇప్పుడు ఎవరు మారాలి? తల్లిదండ్రులు మారాలి, పెద్దవాళ్ళు మారాలి. అందుకని ఎలిజబెత్ జక్రియా గారికి నా దేవత దేవుడు వృద్ధాప్యంలో ఒక కుమారుని ఇవ్వగా ఆ కుమారుడి పేరు యోహాన్ అయితే, ఆ యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క జక్రియా గారితో, ఆ ఎలిజబెత్ గారితో నా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇతడు తండ్రుల ప్రేమను కుమారుల వైపు, కుమారుల యొక్క ప్రేమను తండ్రుల వైపు త్రిప్పగల మనసు నేను ఇతనికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం.
అంటే అర్థం ఏంటి తెలుసా? తప్పిపోయినటువంటి క్రైస్తవులను మరలా దేవునిలోనికి తీసుకురావడం, ఎవరైతే అన్యజనులుగా ఉన్నారో వారి దేవుని వైపు మళ్లించడం, ఇది యోహాను గారు చేసేటువంటి సువార్త, యోహాను గారు చేసేటువంటి పని. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, బ్రతుకున్న మనము చేసేటువంటి భక్తి రేపొద్దున భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది. ఆమె లేదు, మనం భక్తి చేస్తున్నా మన ముసుగులో ఉన్నాం అనుకోండి, రేపు వచ్చేటువంటి తరానికి ఏమిస్తావు? ఈరోజు చూడండి, ఆ ఇరాన్ దేశం, ఇజ్రాయేల్ దేశం, అమెరికా దేశం, చైనా దేశం, రష్యా దేశం, ఉక్రెయిన్ దేశం, పలు దేశాలు రకరకాలుగా ఎన్నో యుద్ధ వాతావరణం నెలకొల్పోయింది. ఇంచుమించు ఈ యొక్క 20 రోజులు 30 రోజుల్లో కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇదంతా కూడా ఎవరి మీద పడతా తెలుసా? మన మీదే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాబడిన మాట ఏంటంటే, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ యుద్ధములు జరుగును, అక్కడక్కడ భూకంపములు వచ్చును. వీటన్నిటి యొక్క పర్యవసరం ఏంటంటే, వీటన్నిటి యొక్క చివరి ముగింపు ఏంటంటే, అంతము వెంటనే రాదు. అప్పుడే రాదు అంతం. ఎప్పుడు వస్తుంది అంతం? అందరూ అంతటా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, యేసే నిజ దేవుడని తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుడు రాకడ సమీపమవుతుంది. దేవునికి స్తోత్రం. అందరికీ యేసు ప్రభు వార్త వెల్లడవుతుంది, కానీ తెలుసుకునేవారు తక్కువ మంది, అవగాహన చేసుకునేవారు తక్కువ మంది, ఆలోచించేవారు తక్కువ మంది, దేవుని మందిరానికి వచ్చేవారు తక్కువ మంది. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన గల కారణం ఏంటంటే, ఈ శ్రమకాల దినాలలో యేసు ప్రభు యొక్క కార్యం, యేసు ప్రభు యొక్క త్యాగం అది వృధాగా పోకూడదు. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి త్యాగం మనందరి కొరకే అనేటువంటి అవగాహన క్రైస్తవులముగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలముగా ముందు మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎదుటివారు మనను చూసి నేర్చుకుంటారు, రే ఫలానా వ్యక్తి క్రైస్తవులరా, వారు బైబిల్ పట్టుకుంటారా, ప్రార్థన చేస్తారా, మనకి ఏదైనా రోగం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకుంటే వారు నీరు తీసుకొచ్చి రాస్తారా, మనకు స్వస్థత వస్తుంది అనేటువంటి అవగాహన వాళ్ళకి రావాలి అంటే ముందు మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇది మనం తెలుసుకోవాలి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘములో ఉండేటువంటి విధానం ఏంటంటే, వారు చేసేటువంటి భక్తి బాగానే ఉంది, దేవుని యందు భయం బాగానే ఉంది, వారు పలకరించే విధానం బాగానే ఉంది, కానీ లోపల ఏమి లేదంటే ప్రేమ లేదు. లోపల ఏమి లేదు, ప్రేమ లేదు. పైకి పలకరింపులా, అబ్బో, పైకి ప్రేమ ఒలగబోయటమా, అబ్బో, వాళ్ళని మించిన మరొకరు ఉండరు. అందుకని అంటారు చూడండి, అందుకని ఒక సామెత ఉంటే చూసారా, కౌగిలించుకుంటేనే ప్రేమ కాదు, ఆ ప్రేమ కడుపులో నుంచి రావాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. పలకరించేనే ప్రేమ కాదు, కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే వస్తుందా? కడుపును పుట్టినటువంటి బిడ్డలు కొంచెం పెద్దరిగిన తర్వాత ఆ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, వారు గుడ్డల మీద తన్ని వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకోలేక డబ్బు సంపాదించిన తర్వాత తీసుకొచ్చి, అమ్మా నేను ఇంత సంపాదించాను, నాన్న ఇదిగో నువ్వు నా కోసం ఎంతో చేసావు, ఇదిగో నీ డబ్బు అని తిరిగిచ్చినంత మాత్రాన, కౌగులించుకున్నంత మాత్రాన ఆ ప్రేమ కానరాదు. దేవునికి స్తోత్రం. కానీ నా యేసు ప్రేమ ఇహలోక ప్రేమ కంటే, తల్లిదండ్రుల ప్రేమ కంటే, అన్నాదమ్ముల ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమకి లోపల ఏది సాటి కాదు, ఏది సాటి కాదు. మొదట నీకుండిన ప్రేమ తక్కువైపోయింది. ఎఫెసీ సంఘస్థులారా, కొంచెం మీ ప్రేమను వృద్ధి చేసుకోండి. వృద్ధి చేసుకోమని చెప్పిన ఒక మాట ఉన్నాడు తెలుసా? 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది గుర్తు తెచ్చుకో. కొంతమంది చూడండి, గర్భిణీ స్త్రీలు కొంచెం వాళ్ళు ఏదైనా పొరపాటుగా తినకూడదే తిన్నారనుకోండి, వెంటనే పెద్దవాళ్ళకి తెలిసిపోద్ది. అవునా? అలా సొత్తరేంటమ్మా? తినకూడదు తిన్నారనుకోండి, ఎవరికి తెలుస్తుంది? మా చర్చిలో
రీసెంట్గా వివాహం జరిగింది. పాప నీళ్ళు పోసుకుంది. జున్ను తీసుకొచ్చారంట వాళ్ళ అత్తమ్మ. ఏం తీసుకొచ్చారు? నాతో ఉండండి అమ్మా, చెప్పండి ఏం తీసుకొచ్చారు? అనుకోకుండా ఫ్రిడ్జ్లో ఉన్న జున్ను తీసుకుని తిన్నదంట. ఇంతకీ అత్తగారు మర్చిపోయారు, ఈ కోడలు మర్చిపోయారు. జున్ను తినకూడదంట. అమ్మా తినకూడదా? కొంచెం మాట్లాడండి అమ్మా, నాకు తెలియదులే, దేవునికి స్తోత్రం. కానీ పెద్దవారు చెప్తున్నారు జున్ను తినకూడదంట. అనుకోకుండా అత్తమ్మగారు ఇవ్వగానే, మరి అత్తమ్మగారి మాట వేదవాకు కదా, ఎవరికి? కరెక్ట్, ఓకే, దేవునికి స్తోత్రం. ఎవరికి? కోడలికి. వెంటనే అత్తమ్మ చెప్పింది నేను తినాలి. ఓకే, వెరీ గుడ్, చాలా రుచిగా ఉంది. ఉన్న గిన్నెలో అంతా కూడా మొత్తం అయిపోయింది. తీరా నిజం చెప్తున్నాను, ఈరోజు వాడు బాధపడుతున్నారు. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి. అనుకోకుండా చేసిన పొరపాటు ఈరోజు నాకు గర్భఫలం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తెలియకుండా తిన్న పదార్థం లోపల ఉండేటువంటి పిండాన్ని ఎదగనివ్వకుండా వెంటనే గర్భాశయంలో చంపేసిందే. ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనం చంపేస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కసారిగా ఎదుగుతున్న మనము ఒక్కసారిగా నా దేవుని యొక్క చేత ఎప్పుడైతే మనం ఎదిగింపబడుతున్నామో, హెచ్చింపబడుతున్నామో, నా దేవుని యొక్క ఆ చేతుల మీద ఆనుకున్న మనలను చేసిన చిన్న పొరపాటు వెంటనే కిందకి లాగేస్తుందేమో. ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? భౌతికంగా బాగానే ఉన్నావు, భౌతికంగా శరీరపరంగా చాలా లావుగా ఉన్నావు, చాలా భద్రంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అని అనుకుంటున్నావు. కానీ లోపల ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు. ఈ రోజున యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మీయ జీవితం అనగారిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, భక్తి చల్లారిపోతుంది, దేని మీద ఉండేటువంటి భయం చల్లారిపోతుంది. ఎప్పుడైతే ఇవి లేవో నువ్వు కూడా పతనానికి కిందకి వెళ్ళిపోతున్నావు, పతనమైపోతున్నావు. ఈ పతనంలో నుంచి విజయములోనికి దూసుకుంటూ రావాలి అంటే మొదట ఆయన నీకు ఇచ్చిన ప్రేమను గుర్తు చేసుకో, ఆ స్థితిని గుర్తు చేసుకో. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి లేవు, మారు మనసు పొందు, భక్తి చేయి, భయంతో ఉండు. ఆ యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం మర్చిపోవద్దు, వదిలిపెట్టద్దు, గ్రహించు. రండి యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచన భాగం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచన భాగం. యేసు వారు తిట్లనెను, దేవుడు మీ తండ్రి అని ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. 43 మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునయుండి సత్యముందు నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు యూదులతో మాట్లాడుతున్న సందర్భం బాగా వినండి. యూదులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని, లేదంటే యెహోవా దేవుణ్ణి చాలా నిష్ఠగా, చాలా ప్రతిష్టగా, చాలా భక్తితో, చాలా శ్రద్ధతో ఆరాధించేటువంటి ఒక గుంపు. ఏ గుంపు అది? యూదుల గుంపు. ఆ కాలంలో యూదులు, ఈ కాలంలో క్రైస్తవులు. చెప్పండి, ఆ కాలంలో యూదులు, ఈ కాలంలో క్రైస్తవులు. మనం యేసు ప్రభు యేసు ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నాం. కానీ ఆ కాలంలో యెహోవాయే దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర రీతిగా వచ్చిన, ఆయన మనుషు రీతిగా వచ్చిన, సశరీరుడిగా జన్మించిన ఈ లోకంలో ఆయన వాళ్ళ ముందు పెరిగి పెద్దవాడయ్యి ఆ బోధ చేస్తున్నప్పటికైనా, సువార్త ప్రకటిస్తున్నప్పటికైనా ఏ ఒక్కరు కూడా నమ్మేవారు లేరు. కానీ యేసు ప్రభుని ఎదిరించి, యేసు ప్రభు చెప్పే మాటలు వినకుండా, యేసు ప్రభు బోధించే బోధలు వినకుండా అనేక మారులు ఆయన బోధను త్రిప్పివేసి ఇది అబద్ధము, ఇది నిజము కాదు అని చెప్పేటువంటి ఒక గుంపులు అనేక రీతిలుగా తయారయ్యాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఉన్న కాలంలో ఉన్నాయి, ఇప్పటి కాలంలో కూడా ఇంకా ప్రభావితం అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడితే చెప్పండి, మీ అమ్మగారు మీకు ఏదైనా ఒక మాట చెప్పారనుకో, నమ్ముతావా నమ్మవా? చెప్పండి అమ్మా. ఎందుకు? కరెక్ట్. ఎవరు?
ఇప్పుడు తల్లి చెప్పిన మాటే వేరొక తల్లి, మీ పినతల్లి కావచ్చు, మీ చిన్నమ్మ కావచ్చు, మీ పెద్దమ్మ కావచ్చు, ఎవరు అన్నారు, రే అసలు మీ అమ్మ చెప్పింది అబ్బో అయ్యే తప్పురు అది చేయకూడదు అన్నారనుకో, ఇప్పుడు చూసావా ఎలాగ అయిపోయారు. మీ అమ్మగారు చెప్పింది నిజం, అక్షరాల నిజం, 100% నిజం, చెయ్యాలి. కానీ మీ పెద్దమ్మ, అమ్మగారి ముందు పుట్టినవాడి, లేదంటే మీ అమ్మగారి తర్వాత పుట్టినటువంటి చిన్నమ్మ ఎవరో వచ్చారు, రే పెద్దడా, రే చిన్నడా, ఇదిగో మీ అమ్మ అలాగే చెప్తే మనం చేయకూడదురా అన్నదనుకో, అప్పుడేం చేస్తావు? ఆగిపోయి ఆలోచించి, ఒరే ఇది చేయకూడదంటారా, అమ్మ చెప్పిందే మీ పెద్దమ్మ గారు వేరేలా చెప్పారు, మీ పెద్దమ్మ గారు మాట వింటున్నావు, కానీ నిన్ను కని పెంచినటువంటి తల్లి మాట నీకు నమ్మట్లా. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు త్యాగం చేశారు, యేసుక్రీస్తు ప్రభులు మన కొరకు తన ప్రాణమనే సైతం ఆఖరి రక్తపట్టు వరకు కాచారు, మన కొరకు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. రే నేనేమీ దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెబుతున్నప్పుడు నువ్వెందుకు నమ్మట్లేదు? నువ్వెందుకు ఆ మాటను అవగాహన చేసుకోవట్లేదు? ఎందుకో తెలుసా? పక్కన ఉన్నవారు చెప్తారు, రే ఆయన కాదురా, నేను చెప్పిన మాటే చేయాలి అన్నట్టుగా రకరకాల బాధలు విజృంభిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభుల వారు, రే యూదులారా, అమ్మా యోధులు ఉండేటువంటి అయ్యా ప్రియ దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, నా మాట వినండి, నా దేవుడు పంపితేనే, నా తండ్రి పంపితేనే నేను ఈ లోకానికి వచ్చాను, నన్ను నమ్మండి, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో అబద్ధాలకు జనకుడు ఆ అపవాది, ఆయన మాట వినొద్దు, తప్పిపోవద్దు, రండి నేను సత్యమే చెప్తున్నాను, మీరు సత్యంలో నిలబడండి. ఆయన ఎంత చెప్పినా ఈ రోజున ఎవరు కూడా నాకు రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజున ఎవరు కూడా సత్యాన్ని అవలంబించేవారు చూడండి, చిన్న తప్పు చేయడానికి కూడా భయపడతారు. సత్యం మాట్లాడే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎటువంటి క్రూరమైనటువంటి, ఒకవేళ అనేకమైనటువంటి మనుషుల జోలికి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తున్నా పర్లేదు, సత్యం కోసం నిలబడాలని అలాగే నిలబడతారు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళుగా మీరే అంటారు, పిల్లలు ఏమన్నా కొంచెం ఒకవేళ రే ఈరోజు ఎవరైనా మన ఇంట్లో ఏం కూర అని ఎవరైనా అడిగారనుకో, పెద్దమ్మతో ఏం చెప్తామంటే సార్ అని చెప్పు, సిగ్నైనా కానీ ఏమంటాం, సార్ అని చెప్పు. ఒకవేళ చేపల కూర వండుకుంటే ఏమి లేదు పెద్దమ్మ, పప్పు వండాము, మా అమ్మ పప్పు వండింది. ఇవన్నీ చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు బలి చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఊరికమ్మమ్మే ఇప్పుడు ఒక మొక్కెత్త ఏమైనా అయిందా, నేను నిజమే చెప్తా. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఏదో పెద్ద సత్యచంద్రులా మాట్లాడుతున్నాడు వీడు, ఏమంటారు మాట్లాడండి అమ్మా, ఏమంటారు వీడేదో పెద్ద శక్తివంతుడిలాగా నాకంటే గొప్పగా మాట్లాడు, మంచిదే. అప్పుడప్పుడు దేవుడు పిల్లల నుంచి మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిల్లలు అబద్ధం చెప్పడానికి మనసు ఒప్పదు, అందుకని ఎవరు ఏమడిగినా అప్పటికే పెద్దమ్మతో, మమ్మీ ఈ రోజున పప్పు వండిందని చెప్పినా సరే పెద్దమ్మ రే నిజం చెప్పు, ఊరుకో పెద్దమ్మ నీకెందుకు అబద్ధం చెప్తాను, మా అమ్మ చేప వండింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లల దగ్గర ఏది దాగదు ఆమె పిల్లల దగ్గర ఏది దాగదో ఆడవాళ్ళ దగ్గర అసలు ఏది దాగదు. అయ్యారు అంతేనా? ఆడవాళ్ళకు ఒక్క విషయం చెప్పి చూడండి, మనం ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళే లోపు మనకంటే స్పీడ్కి వెళ్ళిపోద్ది వార్త. ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, సత్యవంతుడైనటువంటి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు తప్ప ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన శిలువ త్యాగము అంత గొప్పది. ఈరోజు మనం చేసేటువంటి భక్తి ఆ శిలువ త్యాగము దగ్గరికి వెళ్ళకపోతే ఎంత భక్తి చేస్తే ఏంటి లాభం? యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోలేకపోతే నీ భక్తి ఎవరికి, నీ భయం ఎవరికి? ఈ రోజున పిల్లలు సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు చూసుకోలేనటువంటి పిల్లలు ఎంత సంపాదిస్తే ఏంటి లాభం అండి? ఏం లాభం ఉందా? నువ్వు పుట్టినప్పుడు ఆ పొత్తిళ్ళలో వేసుకొని నీకు పాలిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి ఒక వయసుకు రాగానే నీకు పెళ్లి చేసి అనేక రీతిలుగా అన్ని విషయాలు నీకు తోడుగా నిలబడిన నీ తల్లిదండ్రులను గాలికి వదిలేసి
వృద్ధాప్యంలో రాగానే వాళ్ళ దిక్కాలు చూసుకుంటారులే, మన రెక్కలు మనకు వచ్చినాయి కాబట్టి ఎగిరిపోదాం అని భార్య చెప్పిన మాట, భర్త చెప్పిన మాట, ఇరువురు కూడా ఏకమైపోయి ఆ వృద్ధాప్యంలో వారిని చూసేవారు లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక అనేక రీతిలుగా కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారి బ్రతుకులను అలా వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు సంపాదించింది ఎవరికి పెడతావు? కట్టగలవా? పోషించగలవా? చూపించగలవా? ఎవరు అన్నారు, తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు చూపించలేని కొడుకులు కుమార్తెల ప్రేమ చచ్చిన తర్వాత ఆ దిన కార్యక్రమం రోజున నువ్వు ఎంత పెడితే ఏంటి లాభం? వచ్చి తింటారా వాళ్ళు? నేను ఎందుకంటానంటే, బ్రతికుండగానే యేసు ప్రభుని తెలుసుకో. నీలో జీవితం ఉండగానే, నీలో ఊపిరి ఉండగానే, నీలో నా ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆత్మ ఉండగానే నిజమైన దేవుడు యేసు ప్రభు ఎవరో తెలుసుకో. మన వచ్చినటువంటి ఆ బ్రదర్ గారు ఉన్నారు కదా, ఆయన పేరేంటి, షడ్రక్ గారు. లాస్ట్ మూమెంట్లో ఒక మాట చెప్పారు, గుర్తుందో లేదో, మర్చిపోయినట్టున్నారేమో. చనిపోయిన తర్వాత కూడా ప్రభువా నన్ను రక్షించిన పాతాళంలో ఏడుస్తారంట. ఆ పాతాళంలో ఏడుస్తూ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్నిలో అలమటిస్తూ అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించు అని ఎంత అడిగినా ప్రయోజనం ఉందా? బ్రతుకున్నప్పుడే ఛాన్స్. ఆమె నీకు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏదో ఒకటి కష్టపడి సంపాదించే తల్లిదండ్రులు పోషించు. వారు చనిపోయిన తర్వాత కర్మకాండలు ఎన్ని చేసినా, ఎన్ని భోజనాలు పెట్టినా, ఊరంతటిని పిలిచి అనేక రకరకాలైనటువంటి భోజనాలు వడ్డించినా సంతృప్తి అనేది రాదు. ఆమె ఈరోజున చాలామంది విదేశాల్లో ఉన్నవారు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. విదేశాల్లో ఉన్నవారు బలి సంపాదిస్తున్నారు, బలి పెడుతున్నారు కాదు, వాళ్ళ క్షేమము ఈ రోజున మనకి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షేమంగా ఉంచుతాడు. గట్టిగా హల్లెలూయా. మనకు ఈ గ్రామస్తులు ఎంతమంది అయితే విదేశాల్లో ఉన్నా నాకు తెలియదు, కానీ ప్రభు వారందరినీ సంరక్షించును గాక, ప్రభు వారిని కాపాడును గాక, ప్రభు వారందరికీ చక్కటి ఆరోగ్యమునిచ్చును గాక. రీసెంట్గా ఒక వీడియో చూశాను, మీరు చూసారో తెలియదు కానీ న్యూస్లో వచ్చింది. ఒక తల్లి అదే ఇంట్లో కూర్చొని సంథింగ్ ఏదో ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటుంటే, వీడియో కెమెరాలో మాట్లాడుతూ ఉంటుంటే అనుకోకుండా మిసైల్ వచ్చి ఆ ఇంటి మీదకి దూసుకొని వచ్చేసింది. ఆ మిసైల్ దూసుకొని రాగానే ఇల్లంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆమె అందులో పడి చచ్చిపోయింది. మరి అనేక మంది మన కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు సత్యము ఎరిగినటువంటి మనము సత్యముని చెప్పగా దాచుకుంటే అది మనకు ప్రయోజనమేనా? కాదుగా. ఈ సత్యవంతుడైనటువంటి యేసు ప్రభును పరిచయం చేద్దాం. యేసు ప్రభు 40 దినాలు పడినటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో, యేసు ప్రభు చేసినటువంటి ఆ సువార్త ఏదైతే ఉందో, ఆ కలువరిగిరిలో నా యేసు ప్రభు చేసిన త్యాగం ఏదైతే ఉందో, అది అనేక మందికి కనువిప్పుగా మనం తెలియచేద్దాం. వారందరూ మార్పు కోరుదాం, మారు మనసు తెప్పించే విధంగా బ్రతుకుదాం. వారందరినీ ప్రభు సన్నిధిని నడిపించి బడా నమ్మకమైన మంచి దాసుడు దాసురాలు అనిపించుకుందాం. చివరికి ఒక్క మాట చదవండి, 51వ వచన భాగం, 47 చదవండి. 47 దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధి అయిన వాడు ఎవరు మాట్లాంటాడు? దేవుని మాట్లాంటాడు. వినడా? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, భార్య చెప్పింది భర్త వినాలా వినకూడదా? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? అందరు నా వైపు చూద్దాం. 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ముందు 2 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి అమ్మా. ఇప్పుడు చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఒక్క నిమిషం నాతో నేను ముగించేస్తున్నాను. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. భార్య చెప్పినప్పుడు భర్త వినాలా వినకూడదా? విన్నట్టుగా నటించకూడదు. ఈరోజు నేను నటించడం వలన వచ్చేటువంటి తిప్పలన్నీ కాదు. కొంతమంది నటిస్తారా? చెప్పుకో, ఏం కావాలి నీకు? బయటికి వెళ్ళిన తర్వాత అది అంతేనే అలాగే చెప్తుందా? దేవునికి స్తోత్రం. కొంతమంది భర్త చెప్పింది వినరు, భార్యలు వినాలి. ఆమె ఆ ఇంటికి యజమానుడు భర్త,
ఆ భర్త అడుగుజాడలో ఇంటి వారందరూ కూడా నడుచుకోవాలి, వినాలి. అందుకే ఈ బంధం అలాగైతే యేసుక్రీస్తు వారితో ఉండేటువంటి ఈ బంధం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని సంబంధిగా ఎవడైతే ఉంటాడో వాడు దేవుని మాటలు వింటాడో. పై వచనాలు అంటాడు యేసు ప్రభు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యేసు ప్రభులు ఎటువంటి పాపము, ఆయన ఏ పాపము చేయలేదు. మనమే పాపం చేశాం, మనమే పాపములో బ్రతికాం. ఇప్పుడు ఈ పాపములో ఉన్న మనలను పరిశుద్ధపరచడానికి ఆయన మన కొరకు త్యాగం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. 51వ వచనం, ఒకడు నా మాట గైకొనని ఎడల వాడు ఎన్నడూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నా మాట గైకొంటారో వాడు ఎన్నడూ మరణము చెప్పారు, మరణము చూడడు. అంటే అర్థం ఏంటంటే మనుషులుగా మనం ఇప్పుడు చచ్చిపోతామేమో, కానీ రెండవ రాకడలో ఆ యేసు ప్రభు వచ్చేటువంటి దినమున మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. మనకు మరణం అనేది ఉండదు. అది ఆయన చెప్పేటువంటి మాట. ఒకడు ఎప్పుడైతే ఆయన మాటలు గైకొంటాడో, వింటాడో, లోబడతాడో వాడు ఎన్నటికి మరణము చూడడు. ఇప్పుడు యూదులు ఏమంటారంటే, ఊరుకో, నీవు చెప్పేదంతా కూడా అబద్ధమే, ఎందుకు మరణం చూడరు? అబ్రాహాము చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు, అందరూ కూడా మరణం రుచిని చూసిన వారే కదా, మరి మరణం లేదంటే ఏంటి? వాళ్ళకి అర్థం కాల ఆ రెండవ మరణం. ఆరని అగ్నిగుండంలోనికి నా మాటలు ఎవడైతే ఉంటాడో వాడు అగ్నిగుండానికి వెళ్ళడు అని యేసు ప్రభు ఆత్మీయ అర్థంగా చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి మరణం మనము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి పునాది లాంటిది. కాబట్టి ఈ మొదటి మరణానికి భయపడద్దు. యేసు ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకుందాం, ఆ మరణాన్ని త్యాగం చేసుకుందాం, ఆయన పునరుద్ధానాన్ని ధ్యానం చేసుకుందాం, ఆయన మన కొరకు కార్చినటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ రక్తం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన త్యాగం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు. అందుకే ఆయన నిత్య దేవుడు, అందుకే ఆయన లోకరక్షకుడు, అందుకే ఆయన అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ శిలువ ధ్యాన కూడికలలో ఇదిగో ఈ లెంట డేస్లో ప్రభు నామాన్ని కనపరచడానికి చేరుకుని వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మాట్లాడాడు కనుక ఆయన మాట విందో, ఏ స్థితిలో పడిపోయామో మళ్ళీ ధ్యానం చేసుకుందాం, గుర్తు తెచ్చుకుందాం, మారు మనసు పొందుకుందాం, ప్రభు పరిచయం ఇద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మనం వినిలో ఫలాభివృద్ధి చేయునుగాక. మనందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకముగా ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ శిలువ ధ్యాన లేదా ఈ లెంట డేస్లో శ్రమకాల కూడికలలో నాయన నీ త్యాగము మరువలేనిది, నీ ప్రాణ త్యాగము ఎంతో గొప్పది ప్రభువా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభు నామాన్ని ఘనపరుస్తున్న మనందరినీ నా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం దేవునికి అయిష్టంగా బ్రతుకుతావు? ఇంకెంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నా ప్రభు నీకు అవకాశం ఇచ్చావు. సరి చేసుకుంటావా? మారు మనసు తెచ్చుకుంటావా? ఏ స్థితిలో పడిపోయావో గుర్తెరుగుతావా? లేదా ఎంత చెప్పినా మనకెందుకులే అని అనుకుంటూ త్రాగుబోతుగానో, తిరుగుబోతుగానో, జులాయిగానో, లేదంటే అనేక రీతిలుగా ఆ పాపములో బ్రతకడానికి ఇష్టపడతావా? నా ప్రభు మనందరి కొరకే కదా త్యాగం చేశారు. మనందరి కొరకే కదా నా ప్రభు అంత ప్రాణత్యాగం చేశారు. ఆయన ఇలాంటి దేవుడు మరొకరు ఎవరైనా ఉన్నారా? గొప్ప దేవుడు, లోకరక్షకుడు, మన ప్రాణములను సైతం లేవనెత్తగలిగిన దేవుడు, నేను నమ్మినటువంటి నజరేయుడైన యేసు దేవుడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆదివారం ఆరాధన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో మాతో ఉన్న దేవానికి స్తోత్ర. నీ వాక్కు చేత మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎవరైతే వచ్చారో వారందరినీ దీవించండి, రాలినటువంటి వారికి మరోగతులను అనుగ్రహించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. శబ్దం దగ్గరగా ఆమేన్, ఆమేన్.